సేన్ రామ్ చాలా పబ్లిక్లో ఏ తండాకు పోయినా చర్చించుకునేటటువంటి అంశం మధ్యమడుగులో సేవాలాల్ మహారాజ్ గారి యొక్క విగ్రహం. అసలు రేవంత్ రెడ్డి గారికి ఆలోచన ఎందుకు వచ్చిందో మరి ఇంట్లో కూర్చుందామని అనుకున్నాడో ఏమో మరి అర్థం కావట్లేదు, కానీ ఆ ఆలోచన ఆయనకు వచ్చిందేమో అనిపిస్తుంది. వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాల నుంచి సేవాలాల్ జయంతి గురించి జరిగేటటువంటి నిధులు కేటాయించడంలో చూస్తున్నాం. 1-2 కోట్లతోటే సరిపుచ్చుతున్నారు. చెప్పటం సమంజసం కాదు. ఎవరి కులాలున్నా ఏమున్నా వాళ్ళ దైవము వాళ్లకు. అదేవిధంగా తెలంగాణలో అత్యధిక జనాభా కలిగినటువంటి కులం మా కులం. మా కులానికి ఇంత ప్రాధాన్యత ఉన్న దాదాపుగా 35 లక్షల జనాభా కలిగినటువంటి కులము మా కులం. మరి అటువంటి కులానికి సేవాలాల్ జయంతికి మీరు 2 కోట్లు ఇస్తానంటే, ఇంతకుముందు మా టైగరు అశోక్ రాథోడ్ చెప్పాడు, మీరిచ్చే అగరొత్తులకే పనికిరావు. ఒక దేవుని దగ్గర మనం పూజ చేస్తున్నామంటే ధూప దీప నైవేద్యం అని చెప్తాం. మరి ధూపానికే మీరు ఇచ్చే డబ్బులు పోతే దీప నైవేద్యానికి ఏ విధంగా చేద్దాం? అది కాబట్టి అందరితో పాటు సేవాలాల్ జయంతికి తక్కువ మాకు కూడా 100 కోట్లు కేటాయించాలా. ఎందుకంటే ప్రతి తండాలో మేము పూజ చేస్తూ ఉన్నాం. మేము సేవాలాల్ మహారాజ్ని మహారాజ్గా కొలవటం లేదు. మీరు మన యొక్క ఇక్కడ మిత్రులు ఉన్నారు, ప్రింట్ మీడియా కానీ వీడియోగ్రాఫర్స్ కానీ, మీకు తెలియజేయదు ఒకటే, తండాలలో మీరు చూడండి, మీ దోస్తులు ఉన్నారు, మీ ఫ్రెండ్స్ ఉన్నారు, మీరు కూడా తండాలకు దగ్గరలో ఉన్నటువంటి వారు మీరు ఉన్నారు. కాబట్టి ప్రతి తండాలో మేము గుడి కట్టుకొని దేవునిలాగా మనము ఆరాధిస్తున్నాం. ఏవైతే తెలుగు ప్రజలు తిరుపతిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని మనం దర్శించుకుంటామో అంతకన్నా దైవభక్తితోటి మేము సేవాలాల్ మహారాజ్ని కొలుస్తాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికీ మీరు మధ్యమడుగులో పెట్టడానికి మాకేమీ అభ్యంతరం లేదు. మా సంఘాలలో కొందరికి అభ్యంతరం ఉన్నా కానీ అందరం కూర్చొని చర్చించుకొని కంపల్సరిగా మీరు మధ్యమడుగులో కడితే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మాకు నిజాం పరిపాలన ఉన్నప్పుడు నిజాం రాజు గారే మా యొక్క మహారాజు యొక్క శాంతి కాముకులు. అటువంటి శాంతి కాముకులకి ఆయన యొక్క దైవానుభూతుడు కాబట్టి ఆయన యొక్క మహిమల్ని ఆలోచించుకొని బంజారా హిల్స్లో మీతో పాటు ఉన్నటువంటి గోవులను కానీ ఎడ్లను కానీ అన్నిటికీ బండ్లు కానీ ఉండటానికి మీరు ఎక్కడ వరకు మీకు ఆవులు మేస్తాయి, ఎక్కడి వరకు మీ గోవులు పోతాయో అక్కడ వరకు మీరు ఆక్రమించుకోవచ్చు. నా నిజాం రాజ్యంలో మీ గోవులు ఎక్కడ వరకు పోతా ఉంటే అక్కడ వరకు మీ రాజ్యం మీదే, ఆ భూమి మీదే అన్నటువంటి. ఎందుకంటే శాంతి కాముకున్నటువంటి వారు మా యొక్క సేవాలాల్ మహారాజ్. అంత దయామయంగా ఉన్నటువంటి నిజాం రాజు గారు ఇస్తే ఈరోజు ఇన్ని ప్రభుత్వాలు వచ్చి ఇన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నాం. మా యొక్క బంజారా హిల్స్లో మా బంజారా దేవుడు అయినటువంటి సేవాలాల్ మహారాజ్ విగ్రహం కట్టమంటే మీకు ఎందుకో ఆ నిద్ర రావట్లేదు, ఎందుకు వినిపించుకోవట్లేదు? ప్రభుత్వాలు మా ఓట్లతో గెలుస్తున్నారు, ప్రభుత్వాలు మా ఓట్లతో వెళ్ళిపోతున్నారని తెలిసి కూడా మీకు సోయి రావట్లేదు అంటే మళ్ళీ మనం కూడా ఇంటికి వెళ్ళిపోదామని మీరు ఆలోచిస్తున్నారా ఏంటిది? ఒకసారి గమనించండి. దాని గురించి మీరు ఆలోచించాలి. మీరు ఏదో ఇక్కడ హెలికాప్టర్ ఎక్కంగానే దేవరకొండ దిగంగానే అరే బాబు ఇక్కడ మధ్యమడుగులో హనుమంతుడు గుడి ఉంది, ఇక్కడ అందరూ మా బంజారాలో ఆరాధిస్తారు కాబట్టి అక్కడే మనం కట్టేస్తే అయిపోతుంది. ఇక హైదరాబాద్లో కట్టి జిల్లాల నుంచి వచ్చిన వీళ్ళని అందరినీ చైతన్యం చేయకూడదు అనుకుంటున్నారా? అడవిలో ఉన్నటువంటి బిడ్డల్ని అడవులకే పరిమితం చేసుకుందామన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారా ఏమో ఆలోచించండి. ఒకవేళ మీ ఆలోచన ఆ విధంగా ఉంటే మీ పాలకులకి మూల్యం చెల్లించుకునే రోజులు తప్పకుండా వస్తాయని చెప్పేసి మేము ఈ వేదిక ద్వారా ఆల్ ఇండియా బంజారా సంఘం ద్వారా నుంచి మరి వేదిక ద్వారా మేము హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా అందరి సంఘాల నాయకులు వచ్చినారు కాబట్టి
ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ మనందరికీ తెలుసు 73 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని నిన్ననే 74వ సంవత్సరంలోకి మేము అడుగుపెట్టినాం. కాబట్టి అన్ని సంఘాలు మాతోటి కలిసి వస్తే మనం ఓదికకు నిలబడి ఇటువంటి విషయాలలో ఎవరి సంఘాలు వాళ్ళ యొక్క ప్రాధాన్యత ఇచ్చుకుంటే మనం పని చేసుకుందాం. కులానికి సంబంధించిన విషయాలు, అన్ని సంఘాలకు సంబంధించిన విషయాలు ఏదన్నా ఉంటే తప్పకుండా మేము ముందుంటాం. మాతో పాటు మీరు వచ్చేసి ధర్నా, ఇంతకు ముందు సేవాలాల్ మహారాజ్ గారు ఏ విధంగా శాంతి కాముకులుగా ఉన్నారో మా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ కూడా శాంతి కాముకులుగా వినతి పత్రాల ద్వారానే మేము పోయేవాళ్ళం. కానీ రాజకీయ పరిస్థితులు చూస్తూ ఉంటే, వివిధ పార్టీల యొక్క భిన్న స్వరాలు చూస్తూ ఉంటే ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కూడా ఉద్యమ బాట పట్టక తప్పదు అనేది స్టేజ్కి మీరు తీసుకొస్తున్నారని చెప్పేసి మీకు ఈ రోజు వేదిక ద్వారా తెలియజేస్తున్నాము. కాబట్టి అందరం కలిసి పనిచేద్దాం. జై బంజారా, జై జై సేవాలాల్.